ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నవంబర్ నెల 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, నవగ్రహ యోగ బలం చింతామణి శాస్త్ర ప్రకారం కరెక్ట్ వీరి జాతక బలానికి ప్రశ్న శాస్త్ర ప్రకారం మన జానకిరామ్ని అడిగి చూద్దాం. చూడు జానకిరామ్, మీనరాశి వారి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, ఆరోగ్య విషయంది, సంతాన విషయంది, సంసార విషయంది, రాజకీయ రంగంది, పర్సనల్ లైఫ్ది, ప్రేమ వ్యవహారంది, అలాగే కుటుంబ వ్యవహారంది, విదేశాన వ్యవహారంది, చేసే వృత్తిది, విద్య బలంది ఎలా ఉంది, మనశ్శాంతి యోగ బలం ఎలా ఉంది, గృహబలం ఎలా ఉంది, నమ్మిన పని జయమా లాభమా నష్టమా చూడు జానకిరామ, అనుకున్న కోరిక ఎలా ఉంది మంచిగా జాతక బలం యోగ బలం తలించిన కార్యం అనుకున్న కార్యం అవుతుందా కాదా చూడు. హవా జాతకంలో రాధాకృష్ణుడు వచ్చినండి, శివపార్వతులు వచ్చినండి. ముఖ్యంగా మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే ఆదాయం ఖర్చు సరిసమాన యోగం ఉంది. 100 రూపాయలు ఉంటే 100 ఖర్చు, 1000 ఉంటే 1000 ఖర్చు, 1,00,000 రూపాయల ఆదాయం ఉంటే 1,00,000 రూపాయలు కూడా ఆదాయం ఖర్చు ఉంటుందండి. ఈ రాశి వారికి ఎల్నాటి శని ప్రభావం ఉన్న మహారాజ యోగం ఉంది కానండి, వారికి 5 స్టార్ హోటల్లో ఉన్నా కూడా మాత్రం తినే యోగం ఉండదండి. అలాంటి స్థితి ఉంది. అంటే రాజయోగం ఉంది, చాలా వరకు మాత్రం రాజయోగం ఉంది. ఎక్కడ పోయినా మాత్రం వారు ఏం చెప్తే వినేటోళ్ళు ఉంటారు కానీ మాత్రం తినటానికి కూడా టైం ఉండదు. అసంటి గడియ నడుస్తుంది వీరి జాతక బలంలో. ముఖ్యంగా ఈ నవంబర్ నెల చాలా బిజీగా ఉంటారు వారి పేరు మీద. ముఖ్యంగా ఆహార పానీయ వారు తినే విషయంలో, తాగే విషయంలో చాలా వరకు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుందండి. తినే విషయం, తాగే విషయం అంటే మంచినీళ్ళు అయినా సరే, కూల్ డ్రింక్స్ అయినా సరే, అన్నమైనా సరే, టిఫిన్ అయినా సరే తినడానికి తీరిక ఉండదు. హడావుడి చాలా ఉంటుంది. ఈ రాశి వారు సామాన్యంగా హడావుడి పడరు, కానీ పడ్డారంటే మీనరాశి అంటే మీనం అంటే చేప అండి. సముద్రంలోనైనా ప్రయాణిస్తుంది, గుంటలో కూడా ప్రయాణిస్తుంది, అలాగే మాత్రం నదిలో కూడా ప్రయాణిస్తుంది, చెరువులో కూడా ప్రయాణిస్తుంది, అలాగే మాత్రం బావిలో కూడా ప్రయాణిస్తుంది. అలాగే జీవితంలో కూడా వీరు ఏది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద. కానీ సామాన్యంగా చిక్కదు. ఏదైనా ఒక జలారికి చిక్కిందనుకో మాత్రం, జలారి అంటే వేటగాళ్లకు చిక్కిందనుకో చాలా ఇబ్బంది పడుతుంది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీలకు అనుకూలంగా ఉంటుందండి. రేవతి నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం రవి మహార్దశ, కానీ మాత్రం వారి జాతకంలో స్త్రీలు మాత్రం లలిత సహస్రనామాలు చదవాలండి. అలాగే రాజరాజేశ్వరి దేవతను పూజ చేయాలి, విజయవాడ కనకదుర్గమ్మను పూజ చేయాలి, శుక్రవారం నియమం పాటించాలి, ఆదివారం నియమం పాటించాలి, ఆదిపరాశక్తి ఆరాధన చేయాలి, అన్నదానం చేయాలి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతకంలో దీపావళి గడియ మంచి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహం కాని స్త్రీలకు ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహమైన వాళ్ళకి భార్య భర్తలతో అన్యోన్య జీవితం ఉంటుంది. అలాగే మాత్రం వీరు జ్యోతిష్యంలో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రేమ వ్యవహారం నడిపించి కళ్యాణం చేసుకోవాలనుకున్న వారు టైం తీసుకోవడం మంచిదండి. తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మాత్రం ఒక జీవితం అనేది చాలా ఎఫెక్ట్ అనిపిస్తుందండి. కానీ మాత్రం కెరీర్ విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకోవాలి. కెరీర్ విషయంలో, పర్సనల్ లైఫ్ విషయంలో లిటిగేషన్ వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా అంటే వారు కెరీర్ విషయం అంటే కొందరు ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుందండి, చాలా జాగ్రత్తగా పాటించాలి. అని మీనరాశి వారి జాతకంలో ఒకరిని నొప్పించకుండా వారు నొప్పకుండా తప్పించుకొని తిరిగే అవకాశం చాలా ఉంటుందండి ఈ రాశి వారికి. కానీ ఎంత తప్పించుకున్నా కానీ మాత్రం విధి అనేది ఎక్కడో ఒక్కడ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వీరికి విధి అనేది ఎంత నాటకం ఆడించే అవకాశం ఉన్నది కాబట్టి వీరి జాతక బలానికి ఆ పరమేశ్వరుని కృప వలన మంచి జరిగే అవకాశం ఉందండి. ఖచ్చితంగా శివపార్వతులను మాత్రం కళ్యాణం చేపించాలి, చాలా మంచిదండి. వివాహం అయిన వారు చేయొచ్చు, కాని వారు కూడా చేయొచ్చు. వారి కుటుంబానికి వృద్ధి ఉంటుంది, సంతానంలో మంచిగా ఉంటుంది, వంశానికి మంచిగా ఉంటుంది, 7 తరాలకు కూడా మంచిగా ఉంటుంది. అలాగే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలంలో. కొన్ని అడంకాలు, చిక్కులు, చికాకులు వస్తాయి. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పట్టిందల్లా బంగారం ఉంటుంది. వీరు పార్ట్నర్షిప్ చేసిన, సొంతంగా చేసిన, ఇతరులను కలుపుకొని చేసిన కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు మాత్రం ఇబ్బందులు కారణం తప్పదండి. అలాగే మత్స్య కార్మికులకు, అలాగే పండ్ల తోటలదారు వారికి, ఆయిల్ ఫామ్ వారికి చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. పౌల్ట్రీ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. కానీ ధనం ఇలా వస్తుంది, ఇలా ఖర్చు అవుతుంది. కానీ ఖర్చు అయ్యేది
ఎవరైనా సరే మాత్రం సంపాదించేదే అందరికీ అర్థమవుతుంది, కానీ ఖర్చు అయ్యేది ఎవరికి అర్థం కాదండి. అధిక ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఖర్చు అయిన కానీ వీరికి ధనం ఏదో రకంగా అందే అవకాశం ఉందండి. ముఖ్యంగా నవగ్రహాల్లో వీరికి మాత్రం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 3 గ్రహాలు అనుకూలంగా లేవు. ముఖ్యంగా రాహుగ్రహం అనుకూలంగా లేదు, శనిగ్రహం అనుకూలంగా లేదు. అలాగే వీరికి మాత్రం కుజగ్రహం అనుకూలంగా లేదు. రాహుగ్రహం అనుకూలం లేనందువలన వీరు ఎన్ని దేవతల్ని పూజ చేసినా కూడా మాత్రం ముఖ్యంగా మాత్రం వీరికి ఆటంకాలు వస్తూనే ఉంటాయి. కానీ మాత్రం ఆ శనేశ్వరుని చెడులో ఉన్నా కూడా మాత్రం వీరికి మంచి జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి వీరు ఎంత ఓపిక పడితే అంత మంచిదండి. కుజగ్రహం అనుకూలంగా లేదు, అందువలన వీరు జాతక బలానికి చూడాలంటే రుణం చిక్కులు ఉన్నవారు తెంపుకోవడం మంచిది. ఎవరికైనా అప్పులు ఇచ్చిన వారైతే వారు కొద్దిగా ఇచ్చినా కానీ తీసుకోవడం మంచిది. మొత్తం కావాలనుకుంటే రావు. రెండవది, ఎవరికైనా వీరు అప్పులు ఇచ్చి పీక మీద వచ్చి కూర్చుంటే మాత్రం కొద్దిగా తీసుకోవడం మంచిది. మూడవది, వీరి జాతక బలానికి మాత్రం మధ్యవర్తి కాకపోవటం. ధనం మూలం జగత్. ధనం మాత్రం నవ్వడానికి, ఏడిపించడానికి, చంపడానికి, ప్రాణం తీయడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి, శుభకార్యాలకి అన్నిటికీ ఉన్నదండి. ధనం మూలం జగత్. కాబట్టి ధన విషయంలో వీరు జాగ్రత్తగా ఉండటం, పాటించడం చాలా మంచిది. ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా వ్యాపారస్తులు అయితే కుబేర కంకణం ధరించడం చాలా మంచిదండి. ఉద్యోగం చేసేవారైతే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఖచ్చితంగా శ్రీకృష్ణుని పూజ చేయటం చాలా మంచిదండి. రాధాకృష్ణుని చేయటం కానీ, శ్రీకృష్ణుని చేయటం కానీ, అలాగే శివపార్వతిని చేయటం కానీ చాలా మంచిది. అలాగే వీరి పేరు మీద విద్యార్థులు అయితే మాత్రం సరస్వతి దేవతకు విఘ్నేశ్వరుడు పూజ చేయడం మంచిది. గృహిణులు అయితే మాత్రం కరెక్ట్ వీరి జాతకంలో లలిత సహస్రనామాలు చదవటం మంచిది. అలాగే బాలత్రిపుర దేవికి పూజ చేయటం మంచిది. రాజరాజేశ్వరి దేవికి పూజ చేయటం మంచిది. బాలికలు అయితే మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా విజయవాడ కనకదుర్గమ్మని, శక్తిగల దేవతల్ని పూజ చేయటం, గాయత్రి మాతను ధ్యానం చేయటం చాలా వరకు మంచిది. ముఖ్యంగా మాత్రం వీరికి అన్ని రకాల వస్త్రాలు కలిసి వస్తాయండి. ముఖ్యంగా వీరికి మాత్రం ఈ జాతకంలో చూడాలంటే మాత్రం బంగారు రంగు కలర్ కూడా మంచిది, బ్లూ కలర్ కూడా మంచిది. అలాగే మాత్రం పసుపు వర్ణం కలర్ కూడా మంచిది. వీరి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ లక్కీ నెంబర్ 3 వస్తుందండి వీరి జాతక బలానికి. అలాగే 8 వస్తుంది, అలాగే 1 వస్తుంది. ఆదివారం, శనివారం, గురువారం వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో లోకనిందలు పడే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే రాబోయే కాలంలో మాత్రం వీరికి చాలా ఇబ్బందులు ఉంటాయండి. జాగ్రత్తగా ఉండాలండి. 32 సంవత్సరాలు నిండకుండా ఉన్నవారికి మాత్రం తిరుగు ఉండదండి. ఎల్నాటి శని ప్రభావం ఉన్న ఏది పట్టిన బంగారం అన్నట్టే ఉంటుంది. 32.5 సంవత్సరాలు దాటిన వారికి మాత్రం ఎల్నాటి శని ప్రభావం చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందండి. అష్టకష్ట చిక్కులు, చికాకులు పడే అవకాశం ఉంటుందండి. అవి కరెక్ట్ మాత్రం సత్యహరిచంద్రుడు, అలాగే మాత్రం వీరి జాతక బలాన్ని గొప్ప చక్రవర్తులు, రాముడు, లాస్ట్కు పరమశివుడు కూడా శివునితో ఈ శనీశ్వరునితో ఇబ్బంది పడ్డాడు కాబట్టి, శనిగ్రహానితో ఇబ్బంది పడ్డాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శనీశ్వరుని పూజ చేయించడం చాలా వరకు మంచిది. కానీ మాత్రం వీరి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా శనివారం నియమం తప్పకుండా పాటించాలండి. వీరి జాతక బలానికి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి శని హోరాల్లో మాత్రం కూడా పూజ చేయటం మంచిది. ఆంజనేయ స్వామి ధ్యానం చేయటం, అలాగే నవగ్రహాలు ధ్యానం చేయటం, అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం మత్తు పదార్థాలకు దూరం ఉండటం. కానీ మత్తు పదార్థాలు ఎవరైనా అడిగితే వీరు ఇవ్వటం, అలాగే మాత్రం పేదలకు, సాధలకు, అలాగే బాలికలకు చాలా వరకు వీరు దాన ధర్మాలు చేయటం మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాలు తొలగే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి ఆ భగవంతుడి దయ వలన చాలా వరకు శుభయోగాలు కలిగిస్తాయండి. శుభం భూయాత్.